హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ KK1992 యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈరోజు నేను పూల పండ్లకైతే వచ్చినాను ఫ్రెండ్స్. ఈ పూల పండ్లు అనేది చాలా ఎక్సలెంట్ అవుతుంటాయి. ఈ పూల పండ్లు ఎంతమందికి అయితే ఐడియా ఉన్నాయో ఒకసారి మనకి కామెంట్ అయితే చేయండి. చూడండి, కొమ్మ చుట్టూ మొత్తం అన్ని పూల పండ్లే ఉన్నాయి. చిన్న చిన్న ఐస్ యాపిల్ మాదిరి ఉన్నాయి. ఇవి ఐస్ యాపిల్ కూడా తింటుంటే కరం కరం అంటుంది కదా, సేమ్ అలాగనే అనిపిస్తున్నాయి. చిన్న చిన్న యాపిల్ పళ్ళ మాదిరి ఉన్నాయి. ఇట్లా విరివిగా చాలా ఎక్సలెంట్ అవుతుంటాయి ఫ్రెండ్స్. హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి, కానీ మనం తెలియక దీనిని చాలామంది సీజన్లలో మిస్ చేసుకుంటుంటారు. చూడండి, గుత్తులు గుత్తులు కాసినాయి. చూడండి, పండ్లు ఎంత న్యాచురల్గా ఎంత బ్లాక్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పూల పండ్లు అంటారు దీనిని. ఇవి చెట్లు ఎక్కువగా ఉండే చోట ఎక్కువ ఉంటాయి. చెట్ల గట్టు, మన పొలం గట్టుకు కూడా ఎక్కడన్నా కంచె మాదిరిగా ఉపయోగించడానికి ఈ పూల పండ్లను అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. పూల చెట్లను కూడా ఉంటాయి. ఈ పూల చెట్లు అనేది ఒక కొమ్మ నాటితే వచ్చేస్తుంది. వాటికి ఆ కొమ్మ నాటడం వల్ల ఈ పండ్లు వచ్చేస్తాయి. ఎవరైనా వేసుకోవాలనుకుంటే కానీ ఈ పూల పండ్ల మొక్కల్ని డైరెక్ట్ అయితే మన దగ్గరే ఉన్నాయి, మన పొలం దగ్గర. కావాలంటే మీకు ఇస్తాను. ఇవి కాయలు మాదిరి ఉన్నాయి. ఇవి అంజూరు మాదిరి కూడా కనపడతాయి ఒకసారి. ఎంత ఎక్సలెంట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ పండ్లను అయితే ఇట్లా న్యాచురల్గా చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నీ కలెక్షన్ చేసుకోవాలా. చూడండి, రెండు కొమ్మలకి ఎన్ని కాయలు అయితే వచ్చినాయో. చూడండి, జస్ట్ రెండు కొమ్మలకే ఇన్ని పండ్లు అయితే ఉన్నాయి. ఈ పండ్లను తినడం వల్ల కూడా మన నోరు అయితే బాగా ఆరెంజ్ కలర్ లేక మారిపోతుంది. ఈ పండు కూడా ఒకటి ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. మొత్తానికైతే పండ్లు అయితే చాలా సూపర్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చేతులతో మనం నలిపినప్పుడు బ్లాక్ అవుతాయి, నోరులో మాత్రం వేరే ఉంటాయి. చూడండి, ఎంత బ్లాక్గా ఉన్నాయి కదా. ఇట్లా ఒక్కొక్కటిగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా 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 ఉన్నాయి. అన్నీ పీకుతున్నాను. ఇవి కొన్నిగా తీసుకుంటే ఇట్లా చేయి నిండవు, చాలాసేపు తెంపితేనే నిండేది. ఇట్లా కొన్ని కాకుండా దుస్తలు ఇట్లా చూడండి, దుస్తితే ఎన్నోటి వచ్చినాయి అనేది. చాలా ఎక్సలెంట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఫ్రూట్స్ కానీ బాగా తీయగా ఉన్నాయి. మొత్తం ఒకటేసారి నోట్లోకి వేసేసుకోవాలా. ఈ పూల పండ్లు చూడడానికి మొత్తం కవిలి పండ్ల మాదిరి ఉన్నాయి. ఈ పూల పండ్లు అయితే చాలా ఎక్సలెంట్ అవుతుంటాయి ఫ్రెండ్స్. మనం ఆరోగ్యానికి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ప్రకృతిలో దొరికే ఫ్రూట్స్ ఎక్కడున్నా సరే నేనైతే ఇడిచిపెట్టే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా నేను ఎంత దూరమైనా వెళ్ళి దానిని వేటాడి తినడం నాకు ఒక మంచి గుడ్ హ్యాబిటే అని చెప్పుకోవాలా. నాకు లైక్ కాబట్టి న్యాచురల్ ఫ్రూట్స్ అయితే మిస్ కానియను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా పైన కుప్పలుగా ఉన్నాయి. అవి చిన్నగా ఉన్నాయి కాబట్టి బ్లాక్గా మీకు కనపడట్లేదు. ఈ కొమ్మకు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవాళ డైరెక్ట్ కొమ్మలుగా ఇరుసుకొని పోతే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చోట యాపిల్ మాదిరి ఉన్నాయి, తింటుంటే మంచి స్వీట్ అనిపించింది ఫ్రెండ్స్. ఇదే మా పొలం దగ్గర చెట్టు, చాలా పెద్దగా దుంపలుగా వస్తుంది. ఇది ఒకటే కొమ్మ మాదిరిగా అయితే రాదు, దుంపలుగా వచ్చి అంత చెట్లు గట్లంపటి అల్లుకొని పోతుంది. ఈరోజైతే పూల పండ్ల వేట అయితే పూర్తయింది ఫ్రెండ్స్. ఈ పూల పండ్ల వేటలో మీరు ఎంతమంది అయితే ఈ పూల పండ్లు తిన్నారో, మీ విలేజ్లో ఇలాంటి పూల పండ్లు అయితే చూసినారో
ఈ పూల పండ్ల వీడియో ఎంతమందికి అయితే నచ్చిందో మీరందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో అన్నీ చూడండి. దీంట్లో 2 రకాలు ఉన్నాయి, కాయలుగా ఉన్నాయి, దూరకాయలుగా ఉన్నాయి. చిన్నగా చిన్న కాయలు మంచి మంచి ఔషధ గుణాలు అయితే కలిగి ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మనం అప్పుడు కాలం పెద్దలు అట్లనే తినేసేవాళ్ళు. మనం కూడా వాళ్ళని ఫాలో అప్ అవుతుంటే తింటూ ఉండాలా. ఇది ఫ్రెండ్స్ మన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దని ఫ్రెండ్స్. గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ని కొట్టండి. ఇది ఫ్రెండ్స్, పూల పండ్ల చెట్టు అయితే చాలా చాలా పెద్దగా ఉంది. ఇది ఇంత కష్టపడి మీకోసం ఒక వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మన వీడియోకి లైక్ కొడితే దేశాలు దాటిపోవాలా. ఇది ఫ్రెండ్స్, మన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని మరీ మరీ కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కృష్ణ. బాయ్. ఈ పండ్లు ఇట్లా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పూల పండ్లు కోసేటప్పుడు ఎట్లా నల్లగా అయిపోతున్నాయి చూడండి, పూల పండ్లు కోస్తుంటే.